ఓకే వంశీ మాట్లాడండి. ప్లే చేయండి సార్ అదొకసారి. ప్లే చేయడానికి చాలా పెద్ద వీడియో అండి, ఆయన ఏం షార్ట్ కట్ లో పంపించలేదు, 4-5 నిమిషాలు ఉన్నది, అది ఎక్కడ ఉందా బిట్టు పంపించండి, లేదంటే ప్లే చేయండి. నేను ప్లే చేస్తాను, మీరు మాట్లాడి, నేను వింటున్నాను. గ్యారంటీగా జగన్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, తప్పేంటి అందులో? జంజీ జగన్ జంజీ గంజాయి బాగా వినపడుతుంది. జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్. గంజాయి కొట్టే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు. మీకు పంపిస్తాను చూడండి, ఇది చాలా పెద్దది ఉన్నది సార్ మధ్యలో అసలు వేరే సంబంధం. 25% నుంచి పెట్టండి, 24 minutes నుంచి పెట్టండి, 25% నుంచి పెట్టండి. 25% పర్సెంటేజ్ చూపిస్తుంది ఏంటి ఇది సార్? 25 దాంట్లో చూపించండి సార్. మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా, బాగా క్లారిటీ ఉండండి కావాలంటే. ఎన్నో నిమిషం నుంచి చూడండి ఇలాంటి గొల్లపురం గారు ఆ మాట అనేది ఎన్నో నిమిషం నుంచి ప్రతి ఒళ్ళు చెప్పగలిగితే అది కరెక్ట్ ఫిట్టింగ్ రిప్లై. అధ్యక్ష వీళ్ళే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డిమానిస్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్, జగన్ జంజీ గంజాయి బ్యాచ్. వినండి 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 వినండి, ఒక్క నిమిషం వినండి. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డిమానిస్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జగన్ జంజీ గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ, ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు, ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే వర్మ గారు వర్మ గారు క్లారిటీ రైట్ లైన్ లోకి వచ్చాను. సరే సార్ చెప్పండి, ఫాస్ట్ చెప్పండి సార్. ఫాస్ట్ గా ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలు చూపిస్తున్నారో అది నేను ఆల్రెడీ ఈ రోజు లైవ్ నేను ప్రోగ్రామ్ ఏంటది లైవ్ సారాంశం ఏంటి? సారాంశం ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే ఈ డిఎస్సి మీద ఈ యొక్క వాళ్ళు చేస్తున్న ప్రొటెస్టుల మీద ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ధర్నాల్లో పాల్గొన్న వ్యక్తులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఒక మనుషులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా నుంచి జనాలు కూడా కూలీలు తీసుకొచ్చి మరి ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క గంజాయి బ్యాచ్ పక్క నుంచి ఎవరో ఆయనకి అందించడం జరిగింది. జగన్ గంజాయి బ్యాచ్ కూడా ఉందండి అందులోనే. అవును, ఇలాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి జగన్ జీ ఇది గంజాయి అని చెప్పేసి ఒక ప్రాసలో ఒక రకంగా మాట్లాడిన మాట జడ్జి ఉద్దేశించి అంటామని వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది.
రెండు సార్ నేను ఇంకోటి మా నాగబాబు గారికి ఫస్ట్ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆయనకి ఏదైతే గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏది ఇచ్చారో క్యాబినెట్ హోదాతో సహా దానికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్ మన కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు ఏదైతే జగన్ గారి గురించి కానీ డిఎస్సి అసెంబ్లీ బొత్స సత్యబాబు గారి గురించి కానీ ఏదైతే చెప్పారో వాళ్ళు మాట్లాడింది రైటా రాంగ్ అనేది కూడా చెప్పలేదు, నర్మగర్భంగా మాట్లాడేసి వదిలేశారు. ఎందుకంటే సార్ ఈ మా బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లా ఎప్పుడు మాట ఆడరు. ఎందుకో కానీ ఈరోజు అది శృతి మించి బాడీ షేమింగ్ చేసే వరకు బొత్స సత్యబాబు గారు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాడో ఆయన యొక్క ప్రెస్టేషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇదే వీళ్ళు గత దశాబ్దంన్నర క్రితం అండి పిల్లలు మెడిసిన్లో క్వాలిఫై అవ్వకపోతే 5వ 10వ మార్కులు తప్పితే మన పిల్లల్ని మెడిసిన్ చేయించాలి కాబట్టి ప్రత్యేకమైన జీవో తెప్పించి ఆ మార్కులు యాడ్ చేసి కూడా డాక్టర్లు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఆ కాంగ్రెస్ నుండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ ఇప్పుడు సార్ ప్రసాద్ గారు నేనేమంటున్నానంటే ఇప్పుడు నా పిల్లలు నా కూతురు ఎవరో ఒక 10 మార్కుల్లో నేను క్వాలిఫై అవ్వలేదు సార్, పేమెంట్ సీట్ కొనుక్కుందామని క్వాలిఫై అవ్వలేదు. సో క్వాలిఫై మార్కులు కావడం కోసం రాత్రిని జీవో తెచ్చి 10 మార్కులో 15 మార్కులో కలుపుకొని అలా ఆ పాపతో పాటు ఇంకొంతమంది కూడా కలుస్తారు కదా ఆటోమేటిక్గా ఒక జీవో వచ్చిందంటే. అంటే అలాంటి ప్రభుత్వాలు ఉన్న మనోళ్ళు ఏపీపీఎస్ లో జరిగిన ఏపీపీఎస్ లో జరిగినటువంటి దారుణాలని మీరు ఎన్ని 400 మంది రిపిటేషన్ వేస్తే దాని గురించి మాట్లాడరు. దాని గురించి అడిగితేనేమని సిబిఐకి 2 ఇచ్చేయండి అంటే ఒక పెద్ద మనిషి. వీళ్ళు ఏది సిబిఐకి ఇమ్మంటే అది సిబిఐకి ఇవ్వడానికి ఖాళీగా లేరు సిబిఐ వాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులు దర్యాప్తు చేయడానికే టైం లేదు సిబిఐకి. ముందు మీరు ఒక సాక్ష్యాలు అనేది పెట్టుకొని ఒక రండి, తర్వాత కోర్టులకు వెళ్తే కోర్టులే సిబిఐకి ఇస్తాయి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు అడగాల? మీరు ఒక ఏమైనా దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించండి. ఇదిగో వైట్నర్లు పెట్టి మార్కులు దిద్దాము, డిజిటల్ మూల్యాంకనం చేసాము, లేదంటే ఎలక్ట్రీషియన్లు డ్రైవర్లు పెట్టి మేము ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళు పేపర్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే మేధావి వర్గం. ఆ మేధావి సార్ ఉండండి సార్, మేధావి వర్గాన్ని ఒక డ్రైవర్లు ఒక ఎలక్ట్రీషియన్లు తీసుకెళ్లి మార్కులు వేసి 22 చేయాలి, 22 చేయాలంటే ఒక పెద్ద మనిషి ఏం చేసినట్టు పక్కన 2 పెట్టాడు. అంటే 0 తీసి 2 పెట్టాలని తెలియదు, అడిగి 22 కలిపితే 22 అవుతుంది కదని 2 పెట్టాడట. అలాంటి పనిక్రమాల వాళ్ళందరిని పెట్టి గ్రూప్ 1 పరీక్షల్ని మీరు ఎన్నిసార్లు అయ్యా వైట్నర్లు పెట్టి మార్కులు దిద్దారు, ఎన్ని పేపర్లు ఎన్ని క్యూఆర్ కోడ్లు పెట్టి ఇచ్చేశారు. ఈరోజు బొత్స సత్యబాబు గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారిని ఏం మాట్లాడినది? ఒళ్ళు పెరిగింది, ఎద్దులే పెరిగిందా? అచ్చెన్నాయుడు గారు మాడింది దద్దమ్మ మాట మాడింది. చవట ప్రభుత్వము దద్దమ్మ ప్రభుత్వం అని గతంలో ఇదంతా కూడా అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుకున్న భాషే. అంటే మీరు ఏదైనా ఒకటి చేత చేస్తే దద్దమ్మ ప్రభుత్వం సార్ కేఎస్ ప్రసాద్ గారు దద్దమ్మ అంటే ఏంటి? దద్దమ్మ అంటే ఏంటండి? దద్దమ్మ అంటే ఏదైనా నేను చెప్తాను అది బాడీ షేమింగ్ చేశారు ఆయన. అడిగారు చేయగలిగినటువంటివి కూడా చేయలేనటువంటి వాడిని దద్దమ్మ అంటారు. బూతు కాదు, అది బూతు కాదు. ఎద్దులా పెరిగామని బొత్స సత్యబాబు మాట్లాడుతున్నారంటే రెండో కాన్సిక్వెన్సెస్ మాట్లాడతారు. ముందు దద్దమ్మ అన్న పదాన్ని అచ్చెన్నాయుడు గారు ప్రయోగించింది తప్పెందుకు పట్టట్లే? దద్దమ్మ అంటే ఏంటండి? దద్దమ్మ చవట ప్రభుత్వం నచ్చినప్పుడు మీ అర్థాలు పరమార్థాలు మారిపోతాయి, రూల్ లేదు కదండి సురేష్ గారు. ఆగండి సార్, నేను చెప్తాను. అక్కడ ఫస్ట్ డెలిబరేషన్ రాబట్టే తర్వాత డిఫెన్స్ మెకానిజం మారాడు. ఆ పదం విరమించుకోమని. దద్దమ్మ అంటే చేయగలిగిన వాడు కూడా చేయకుండా ఉన్నాడు దద్దమ్మ అంటారు. మరి ఏం చేయాలో చెప్పాలి కదా, మీరు కూడా అడుగుతారు కదా. చెప్పింది కదా. ఆయన ఒక మాట్లాడంటే ప్రెస్ స్టేషన్ లో గతంలో అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యబాబు గారు మాట్లాడే మాటల్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా అని చెప్పేసి ఆయన లాగడంతో ఆ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక బొత్స సత్యబాబు గారు ఈ రోజు దద్దమ్మ అనే పదం ఆయన 100 సార్లు అన్నాడు. అసెంబ్లీ రికార్డులు తిరగదిచ్చేవాడు దద్దమ్మ ప్రభుత్వం అని. బొత్స సత్యబాబు గారు అన్నారు, చూడండి ఒకసారి. దద్దమ్మ అనేది నువ్వు బూతులా మాట్లాడుతాను కేఎస్ ప్రసాద్ గారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పాలి బూతుల గురించి. మీరు అది తప్పని కూడా ఖండించుకుంటా మీరు మాట్లాడుతున్నారండి ప్రసాద్ గారు.
అసెంబ్లీకి మండలికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ యాక్సెప్టబుల్ ఆర్ నాన్ యాక్సెప్టబుల్ ఉంటుంది. నాగబాబు గారు ఇప్పుడు ఈయన నాగబాబు గారిని ఒక మాట అన్నారు. ఈయన ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయనకి ఎమ్మెల్సీ దేనికి ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? ఆయనేమో ఎందుకు వస్తున్నాయి ఆయనకి జీతం? మీరు అసలు ఏం పని పాట చేయకుండా జీతం తీసుకుంటున్నారే. ఎమ్మెల్సీ ఇవ్వడం దండగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కార్యకర్తలకి ఇవ్వకుండా వంశపారంపరము వంశం అన్నాడు, కులము అన్నాడు. ఎందుకు ఆ మాట మరిచి అడుగుతున్నా? దానికి చెప్పు సమాధానం. రెడ్డి కులాన్ని ఒకటి సురేష్ గారు, సురేష్ గారు, చెప్తాను. సురేష్ గారు సరే అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. సురేష్ వినండి. సురేష్ గారు, సురేష్ గారు కొద్దిగా ఆగండి. సురేష్ గారు, అథారిటీలో మీవే ఉద్యోగాలు, సురేష్ గారు, మీరే కాంట్రాక్టులు మీవే. మీరు రెడ్డి కులాన్ని రుద్దారు కదా. తమ్ముడు సురేష్ గారు, ఆయన పని చేయలేదా? సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు, మేము నిర్ణయించుకుంటాం. నువ్వెలా చెప్తావు? మీ పార్టీ అంటే మీ పార్టీ లోపల మీరేమన్నా చేసుకోండి. బయటికి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ వినండి, ఒక నిమిషం ఆగండి. మీరు ఆయన మాట్లాడుతుంటే మీరు బజ్జీలో వచ్చి మీకు ఇచ్చారు కదా. ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? పోనీ నెట్ ప్రాబ్లం వస్తే ఏం చేయగలను? సరే ఒక నిమిషం, అందరూ మాట్లాడాలి కదా. మీరు ఒక్కరే కాదు కదా. ఒక్క నిమిషం అండి. మీ అందరికి ఇప్పుడు వైసీపీ సమాధానం చెప్పాలి కదా. మీరే తీసుకుంటే మాట్లాడు. జంజీ అన్న దాంట్లో ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో జంజీ అన్నారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన మాట్లాడతారు, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా తీసుకుందాం. ఒక పార్టీ పిలిపిస్తే నవయువకులు 18 సంవత్సరాలు ఓటు ఎన్రోల్ తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తారా? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు లేదా నియోజకవర్గ ఎమ్మెల్యే పిలుపునిస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీకు అంత ఎటకారంగా ఉన్నప్పుడు మీ ఉద్యమంలో పెద్దవాళ్ళు ఎవరు పాల్గొకుండానే ఉద్యమాలు చేసేసారు తెలుగుదేశం. ఈ డెలిబరేషన్ నాకు అర్థం కాదు. ఫస్ట్ పార్టీ పిలిపించినప్పుడు పార్టీ శ్రేణులు ముందు కనపడకుండా వెనకాల పిల్లలు ఉన్నారు లేదో, నేను మీరు ఎందుకు కోర్టులో డెలిబరేషన్ ఇచ్చింది ఈ కేసుకి సంబంధించిన విషయంలో సంబంధిత బాధితులైన పిల్లల కనుక కోర్టులో వేస్తే అప్పుడు ఆలోచిస్తామని. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ అపోజిషన్ పార్టీ నిలబడి పనిచేస్తే, ఇప్పుడు చూడండి జంజీ ఉద్యమం మొదట్లో ఎవడో ఏపడితే అది ట్విట్టర్లో వచ్చిన గ్రూపు వీళ్ళు ఏం చేయగలరు అనుకున్నప్పుడు దాని వెనకాతల కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడిన తర్వాత దాని అవుట్కమ్ ఎలా నెరవేరిందో చూసారు కదా. ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి, పార్లమెంటు ముట్టళ్ళు, ఇలాంటివన్నీ జరిగాయి. అంచేత మీరు ఒక పార్టీ నాయకులు క్యాడర్కి సంబంధించిన అంశంలో ముసిలు వాళ్ళు వాళ్ళ ఏజ్లు దాటిపోయి చిన్న చెత్క అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళందరూ మీ పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున్న తుని నియోజకవర్గంలో ఎక్కడో పరిసర ప్రాంతంలో యనమల రామకృష్ణ గారు రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తే ఎవరో మాడారు అనుకోండి, నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన వయసుకి సంబంధించినంత వరకు పెద్ద ఆయన ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు బయటకు వస్తాడు. అది తప్పడితే ఎలా? డెలిబరేషన్ లేదన్నట్టు మీరు ఎవరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరిని పడితే అది ఏదో మాడవచ్చు, ఏ పార్టీని పడితే ఆ పార్టీని ఎలా మాడవచ్చు అంటే దట్స్ యువర్ డిస్క్రిప్షన్. అసెంబ్లీలో కూడా ఒక గౌరవప్రదమైన లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని కూడా యాక్సెప్టెన్స్ కాకుండా మేము మాడింది శాసనం అనుకుంటే ఇది రాజరిక చట్టాలా? ఎకరం నీడ్ టు బి మెయింటైన్. అది కానప్పుడు రికార్డులను తొలగిస్తారు. అది మీకు ఏ అనుమానం రాకుండా రేపు పొద్దున రికార్డులను తొలగించని ఎక్స్ప్లెనేషన్స్ కుదరవు. ఇవాళ ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు సమర్థనకి లేకపోతే ఖండించడానికి వేదికలు. అదేంటంటే ఆ మాట మీ దద్దమ్మలు అన్నది ఊర్లో నానుడి పదం అని తీసిపడి ఎక్కర్లే, కానీ అది అసెంబ్లీ వేదికగా మాడారు. ఆ రోజు పట్టాభి గారు ఏమనాలంటే ఏదనాలండి, అసెంబ్లీ నియమాల్లో చక్కని లాంగ్వేజ్ ఉంటుంది. యు నీడ్ టు మెయింటైన్ ఎ డెకరం. యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ మాట్లాడటం కుదరదు. ఆయన ఫస్ట్ టైం కాంటాక్ట్ ఎమ్మెల్యే కాదు కదా. ఆయన అచ్చెన్నాయుడు గారు అనే వ్యక్తి స్టేచర్ కలిగిన వ్యక్తి. ఏం మాట్లాడండి? ఓకే వంశీ ఒక్క నిమిషం వంశీ మాట్లాడు. ఒక్క నిమిషం వంశీ మాట్లాడు. పిచ్చోడు అంటే పిచ్చోడి కోపం వస్తుంది. అలాగే మీరు కేఎస్ ప్రసాద్ గారి ముందు దద్దమ్మని ఎందుకండి ప్రస్తావన తీసుకురావటం?
కోపం రాదా? అంటే మరి దద్దమ్మకి ప్రత్యేక పదం ఏమైనా ఉంటే చెప్పాలి సార్ వాళ్ళని. ఒక నిమిషం వంశీ టాపిక్ లో రండి. జంజీ అనే అంశం అన్నది అది కాంట్రవర్సీ అవుతున్నదని ఆయన అంటున్నారు. మరి దద్దమ్మ ఏంటి అనే దాని మీద ఇంత ఇప్పుడు దాకా మాట్లాడారు. నేను వచ్చేటప్పుడు టాపిక్ అంటారు ఏంటి సార్ మీరు? ఏంటి ఇప్పుడు ఎవరిని అంటారు ఇప్పుడు దద్దమ్మని? సరే ఇప్పుడు ఏంటి ఓకే దద్దమ్మ గురించి మాట్లాడదు చెప్పండి. ఎవరు దద్దమ్మ? సరే దద్దమ్మ ఎవరు? ఇప్పుడు 175 175 వస్తాయి మేమే వస్తున్నాం అని చెప్పి 11 వచ్చి ప్రతిపక్ష హోదా అడుక్కునేవాడు దద్దమ్మ అంటారు. సరే ఓకే అయిపోయిందా? సరే పాయింట్ లో రండి. అదే అన్నారు మీరేంటి దాని గురించి ఇంత కానీ మీరు బయట discuss సరే చేయాలి? సరే అసెంబ్లీలో ఆ మాటలు పాయింట్ కుదరవు. ఏంటి చెప్పండి సార్. ఏ అది తెలుసుకోండి ఫస్ట్. సరే వంశీ అసెంబ్లీలో మండలిలో అలాంటి మాటలు ఎందుకని ఇప్పుడు వాళ్ళని ఒక నిమిషం మాట్లాడటం మొదలు సరే. మీరు ఆపన్నారు ఆపేసా. వంశీ ఒక్క విషయం వినండి. వంశీ ఒక్క విషయం వినండి. సరే అది బూత్ మాట నార్మల్ మాట ఇంకో మాట ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎందుకు లేకపోతే మండలిలో ఉన్నప్పుడు ఎందుకు అన్నది అలాంటివన్నీ ఎందుకు అనడం అక్కడవన్నీ బయట ఎలా మాట్లాడుతున్నారు అది ఎవరు ఆపట్లేదు కదా. ఒక పెద్దల సభ అన్న తర్వాత లేకపోతే రాజ్యాంగబద్ధమైన సభ అన్న తర్వాత అలాంటి దగ్గర ఎందుకు అన్నా సరే దాన్ని పెంచుతారు అంటే పెంచండి. ఇప్పుడు ఏంటి సార్ టాపిక్ ఏంటో చెప్పండి మరి. పాయింట్ ఇదేంటి జంజీ ఏంటి? ఇప్పుడు పాయింట్ అండి. జంజీ ఏంటి? నువ్వు అసలు నీ సంగతి చంద్రబాబు నాయుడు గారు చిన్న పిల్లడు కూర్చుని ఒళ్ళు దగ్గర పడి చెయ్యాల్సి వస్తుంది చెప్తున్నా. నువ్వేమి చేయలేవు. మాట్లాడు. నువ్వేం చేయలేవు. వెయిట్ ఇంకోసారి చెప్పలే కంప్లైంట్ నీ భాష నీ ఒళ్ళు దగ్గర పెట్టి తెలుగుదేశం స్థాయిని తగ్గించిన ఇలాంటి వాళ్ళు నాట్ టాలరబుల్. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. చాలా మరో నుంచి మాట్లాడుతున్నా వంశీ గారని మరి ఈ స్థాయి వంశీ అక్కడ నీ మొఖానికి ఎటకారం వాళ్ళకారం ఉండదు. అందరూ మాట్లాడే అవకాశం ఇస్తారు. అందరూ మాకు సమానం చెప్తావు. నీ పార్టీ స్టాండ్ చెప్తాముంటే పక్కనే ఉన్నాడుగా. వెయిట్ అండి పార్టీ స్టాండ్ చెప్పాలంటే దమ్ముంటే శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడు. తెలుగుదేశం పోరాటం చేయడానికి జాగ్రత్త మాట్లాడు. వర్మ గారు నిజంగా ఆపమని సరే ఓకే ఎందుకన్నారంటే గాంజా మత్తులోనే మా పార్టీ మీద అటాక్ వచ్చారు. గాంజా మత్తులోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు. వాళ్ళంతలో జగన్ బ్యాచ్ అంతా గాంజా బ్యాచ్ అంటలో తప్పులేదు. మరి అది మాట్లాడండి. ఓకే ఎన్జీ అనే పదానికి గంజాయిని జోడించారు. ఇది తీవ్ర ఆక్షేపణ. చంద్రబాబు శ్రీకాంత్ మాట్లాడండి. ఒక నిమిషం శ్రీకాంత్ మాట్లాడండి. మొత్తానికి వంశీ అయితే ఒప్పుకున్నాడు బాగా. ఏమని జగన్ జంజీ అన్నాడు అని అక్కడ అన్నది వాస్తవమే. అంటే జంజీలో జగన్ జంజీ ఆగాయా. దీంట్లో జగన్ జంజీ, చంద్రబాబు జంజీ, పవన్ జంజీ, జంజీలంతా ఒక్కటే. రాష్ట్రం అంతా జంజీలంటే ఒక్కటే. మొత్తానికి ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారు జంజీలను అవమానించాడు. క్షమాపణ చెప్పాల్సిందేదే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. జంజీలు ఎవరైనా సరే ఓకే. సురేష్ రెస్పాండ్ సింపుల్ గా. సురేష్ మాట్లాడండి. సురేష్ కి ఇవ్వండి. సరే ఓకేనండి. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పండి. ఆయన చెప్పడం ఆయన వెనక్కి తీసుకోమంటే మీరు చెప్పరు. ఇప్పుడు సమయం లేదు కానీ సురేష్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ కానీ సార్. నేను చెప్పేది కంప్లీట్ కావాలండి. ఏదైనా సరే వంశీ గారు గాని సురేష్ గారు గాని అధికార మత్తుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మన సురేష్ గారు కాదు వంశీ ప్రసాద్ గారిని మాట్లాడారు. ఉంటాయా స్వామి? ఎందుకయ్యా మధ్యలో వస్తాడు? కాదు వినయ స్వామి ఒక్కటి సార్ ఆగమనండి సార్. ఒక్కసారి ఆగమనండి. ఆ సురేష్ మాట్లాడతారు. శ్రీకాంత్ గారు మీకే ఇచ్చాను కదా మరి కంక్లూడ్ చేయండి. మీరు అలా కంటిన్యూ చేద్దామంటే అవుతుంది. కంక్లూడ్ చేయండి సింపుల్ గానీ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం వంశీ. ఇంతకు ముందు వంశీ పిచ్చోని అంటారు, దద్దమ్మ అంటారు కానీ ప్రసాద్ గారిని మాట్లాడారు. అంటే దద్దమ్మ ప్రసాద్ గారు
ఈనవయ్యా స్వామి, ఈనవయ్యా స్వామి, నువ్వు ఈను. స్వామి నువ్వు స్టోరీ రైట్ ఓకే అండి, ఓకే ఓకే టైం అప్ ఓకే. సురేష్ సింపుల్ గా ఒక్క నిమిషం సురేష్కి ఇవ్వండి. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయమనండి, నేను కంప్లీట్ చేస్తా. ఏం కంప్లీట్ అండి? 5 నిమిషాల నుంచి లాస్ట్ వర్డింగ్ ప్రసాద్ గారి యొక్క వయస్సుకు కానీ ప్రసాద్ గారి యొక్క అనుభవానికి కానీ వంశీ కాలి గోటికి సరిపోడు. ప్రసాద్ గారి కాలి గోటికి రైట్ ఓకే. ఆయనకి వంశీ మ్యూట్ చేయకండి, ఎవరిని మ్యూట్ చేయకండి. వయస్సుకు మర్యాద ఇచ్చేది నేర్చుకో, వయస్సుకు మర్యాద ఇచ్చేది నేర్చుకో. సురేష్కి ఇవ్వండి. రైట్ అండి ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.